రేపే ఆసియా కప్ కు సంబంధించి ఫైనల్ ఫైట్ జరగబోతుంది. ఫైనల్లో మొదటిసారి హోరాహోరీగా తలబడబోతున్నారు ఇటు భారత్ అలాగే పాకిస్తాన్. ఇప్పటికే పాకిస్తాన్ టీంను 2 సార్లు చావు దెబ్బ కొట్టింది భారత్. రెండో మ్యాచ్లో కూడా పాక్ను తుక్కు ఓడగొట్టింది భారత్ ఆటగాళ్లు. ఫైనల్లో భారత్ను ఎదుర్కోవాలంటే గజగజ వణికిపోతున్నారు పాకిస్తాన్కి సంబంధించిన ప్లేయర్లు. ఇప్పుడు ప్రస్తుతం స్టేడియంలో పాక్ ప్లేయర్లు పిచ్చి చేష్టలకు కూడా ఆ దేశం నుంచి చివాట్లు పడ్డాయి. మన గతంలో కూడా చూస్తే పాకిస్తాన్ ఆటపై భారత్ వేటు అంటూ నెటిజన్లు ట్రోలింగ్లు కూడా చేశారు. అక్కడ ప్లేయర్స్ అందరినీ కూడా వాళ్ళందరిపై కూడా ట్రోలింగ్స్ చాలా జరిగాయి. ఫైనల్లో ఓడిపోతే దేశానికి రావద్దంటూ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి పాకిస్తాన్కి సంబంధించిన అభిమానులు వార్నింగ్ ఇస్తున్నారు. మొత్తం మీద అయితే ఆసియా కప్ 2025కు సంబంధించి ఆసియా కప్లో ఇప్పటిదాకా టీమిండియా ఘన విజయాన్ని సాధించుకుంటూ వచ్చింది. ఇప్పటిదాకా 6 విజయాలు, దాంట్లో 2 విజయాలు పాకిస్తాన్ పైనే. సో మొత్తానికైతే లాస్ట్ శ్రీలంకతో జరిగిన ఏదైతే సూపర్ ఫోర్స్కి సంబంధించిన మ్యాచ్ ఏదైతే ఉందో అది ఒక రకంగా హై ఇంటెన్సిటీ మ్యాచ్ అని చెప్పొచ్చు. ఒక సూపర్ ఓవర్ దాకా వెళ్ళింది. ఒక ఫైనల్ని తలపించే మ్యాచ్ లా కనిపించింది. మొత్తానికైతే హర్షదీప్ సింగ్ తాను వేసిన యార్కర్స్తోని రిజల్ట్ మనకు విజయాన్ని అయితే భారత్కి అయితే విజయాన్ని కైవసం చేసుకునేలాగా చేసింది హర్షదీప్ సింగ్.